అర్జున్ని కాపాడడం కోసం అని చెప్పి అహల్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫ్రాడ్ చేసింది. నేనే నన్ను పోలీస్ స్టేషన్లో లొంగిపోతుంది. ఇక లొంగిపోయింది ఎవరో చూడడం కోసం అని చెప్పి గౌతమ్ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి అక్కడున్న అహల్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ అక్కడున్న పోలీస్ వాళ్ళతో, ప్లీజ్ సార్, దయచేసి తనను అరెస్ట్ చేయకండి, తనను వదిలేయండి అని అంటూ ఉంటే అయినప్పటికీ పోలీసులు వినిపించుకోకుండా అహల్యని సెల్లో వేస్తూ ఉంటారు. ప్లీజ్ సార్ అంటూ గౌతమ్ అహల్య అరెస్ట్ని అడ్డుకోబోతూ ఉంటే గౌతమ్ని పోలీసులు లాఠీతో కొట్టి అహల్యని లాకప్లోకి తోసేయడంతో ఆ లాకప్ గ్రిల్స్ కొట్టుకొని అహల్య తలకు గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది. తర్వాత అహల్యని సెల్లోకి నెట్టేసి బయట పోలీసులు తాళం వేస్తారు. ఇక దాంతో అహల్య పడుతున్న బాధను చూసి గౌతమ్ కూడా చాలా బాధపడుతూ అహల్యకు రక్తం కారుతూ ఉంటే సెల్ యువతల వైపు నుండి కర్చీఫ్తో ఆ రక్తాన్ని తుడుస్తూ, ఏం కాదు అహల్య గారు, మీకు ఏం కాదు అని చెప్పి తనని ఓదారుస్తూ ధైర్యం చెప్తూ అక్కడే నిలబడి ఉంటాడు. అలా అహల్య మీద గౌతమ్ ప్రేమ చూపిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న అదితికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కానీ అహల్యను పోలీసులు అరెస్ట్ చేసినందుకు మాత్రం అదితి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మొత్తానికి రోజు రోజుకి గౌతమ్ అహల్యల బంధం అయితే బలపడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో అహల్యను గౌతమ్ ఏ విధంగా కాపాడుకుంటాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.